హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా. సో టుడే వీడియో ఏంటనేది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. కేక్ అనమాట, చాక్లెట్ కేక్. ఈ చాక్లెట్ కేక్ సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక హెల్దీ కేక్, హెల్దీ చాక్లెట్ కేక్ అని కూడా చెప్పచ్చు. ఈ రెసిపీ అనేది మీ టాడ్లర్స్ దగ్గర నుంచి అప్ టు ముసలోళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే షుగర్ వల్ల వాళ్ళ కేక్ అది తినాలని ఉన్నా కూడా తినలేరు. సో అటువంటి వాళ్ళకి ఈ కేక్ అనేది రెసిపీ ట్రై చేసి పెట్టండి, వాళ్ళకి హ్యాపీగా తింటారనమాట. నిజంగా అంత టేస్టీ ఉంటుంది. సో రెసిపీ మీరే చూస్తారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్, వెరీ లిటిల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఒకవేళ ఈ ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర లేకపోయినా మీ దగ్గర ఉన్న వాటితో కూడా మీరు చేసుకోవచ్చు, అది ఎలానో కూడా చెప్తాను. సో ఈ రెసిపీ అయితే నేను స్టవ్ మీద కూడా చూపిస్తాను అండ్ అలాగే మైక్రోవేవ్లో కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి, నా ఛానల్ కనుక మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో, అవన్నీ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ రెసిపీ అనేది మీకు అర్థమవుతుంది. అండ్ చిన్న పిల్లలకి, టోడ్లర్స్కి బయట కేక్స్ పెట్టలేము. ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నా, నా పాప కోసం ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను తట్టు మా అమ్మలు మా అక్కలు ఉన్నారు కాబట్టి సో అందరూ తింటారని చెప్పి చేస్తున్నా. సో పిల్లలకి బయట ఫుడ్ అనేది అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు, అసలు పెట్టట్లేదు. బేసిక్లీ బిస్కెట్స్, కేక్స్, బ్రౌనీస్ ఇవన్నీ కూడా ఇంట్లోనే చేస్తున్నాను. సో అవన్నీ కూడా ఒక్కొక్క రెసిపీ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఫుల్గా చావట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గుడ్ ఆఫ్టర్నూన్. మా లెగ్సావా? దా దా దా. హాయ్ చెప్పు. సే హాయ్ మా పక్క తల్లి. సే హాయ్ చెప్పు. అండ్ ఒక విషయం గురించి, పిల్లలు ఇంత సన్నగా ఉన్నారు కదా, ఏం పెట్టట్లేదు అని చెప్పి చాలా పేరెంట్స్ని అంటారు. ఇప్పుడు నన్ను ఏదో అంటున్నారు అని నేను చెప్పట్లేదు, బట్ చాలా మంది అంటారు. సో వాళ్ళకి ఒక పాయింట్ కూడా నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నా. తినరు పిల్లలు. హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ ఫుడ్ మాత్రమే ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను, బట్ పిల్లలు తినరు. బట్ వాళ్ళు ఉండవలసిన వెయిట్ ఉన్నారా లేదా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. పిల్లలు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఎలా ఉంటే మీకు ఎందుకండి, పిల్లలు కరెక్ట్ వెయిట్లో ఉంటారు. సో పేరెంట్స్ పని ఏంటి, పిల్లలకి అన్నాక వాళ్ళకి వండి పెట్టి తినిపించుకోవడమే వాళ్ళకి పెద్ద పని. అదే పనిలో ఉంటారు. మీరు సజెస్ట్ చేయడం ఎందుకు అవన్నీ. ఈ వీడియో గురించి అయితే నేను ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంకా చాలా పాయింట్స్ అయితే డిస్కస్ చేయాలి. ఫస్ట్ అయితే దక్షిణ్ మా అమ్మ దగ్గర వదిలేసి వస్తాను కదా. సో నెక్స్ట్ అయితే ఇటువంటి ఒక కేక్ టిన్ అయితే తీసుకోండి. ఈ కేక్ టిన్ లేకపోయినా ఒక స్టీల్ బౌల్ ఉంటుంది కదా, మీరు ఏది ఉంటే అందులో అవైలబుల్ ఉన్నదో చూసుకొని అందులో పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే కేక్ టిన్స్ సర్కిల్ ఒకటి ఉంది, ఒక హార్ట్ సింబల్ ఉంది. సో హార్ట్ సింబల్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ట్రైయింగ్. చూద్దాం ఎలాగొస్తుంది ఏంటి అనేది. ఇందులో ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఫస్ట్ మనం కేక్ కన్నా ముందు ఏంటంటే కేక్ బ్యాటర్ తయారు చేసుకునే లోపు మనం మైక్రోవేవ్లో చేస్తున్నాం కాబట్టి ఓవెన్ అనేది ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకొని ఉండాలి. సో నేనైతే ఇక్కడ 180 degreesలో 10 minutes అయితే టైం సెట్ చేశాను ప్రీ హీట్ చేయడానికి. ఇప్పుడు అదంతా అయ్యేలోపు మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ టిన్లోని బేకింగ్ పేపర్స్ ఉంటాయి బయట, అది అవైలబుల్ ఉంటాయి. కొనుక్కోవాలనుకుంటే అది తీసి పెట్టుకోవచ్చు. లేదు బేకింగ్ పేపర్ లేదు అని అనుకుంటే చిన్న గోధుమ పిండి ఉంటుంది కదా, అందు మీద జల్లేసేసి ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని ఈవెన్గా టిన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవడమే. ఇప్పుడైతే బ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే 1/4 కప్ ఆయిల్ అండ్ 1/3 కప్ కర్డ్ వేసుకోవాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను వచ్చేసి ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎగ్ కేక్ కావాలి అని అనుకుంటే కర్డ్ ప్లేస్లో 1 egg వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 1/2 cup 1 tablespoon బెల్లం పౌడర్ అనమాట, జాగ్రీ పౌడర్కి ఇటువంటి ఒక జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడి బౌల్ మీద పెట్టి జల్లించేసుకోవాలి. ఎందుకంటే జాగ్రీ పౌడర్లో కూడా ఇసుక అది ఉంటుంది కాబట్టి జల్లించుకోవడం అనేది మస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది.
కొంచెం ఇది వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో అట్లా కాకుండా ఆ వాటర్ కన్నా ఇంకా బ్లెండ్ చేసుకుంటూ ఉంటే థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అది వచ్చినంత వరకు మిక్స్ చేసుకోవచ్చు. జాగరీ పౌడర్ వేయాలని లేదు, హెల్తీగా చేస్తున్నాను కాబట్టి బెల్లం పొడి వేస్తున్నా. మీకు అది ఇష్టం లేదు, బెల్లం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో. తర్వాత జల్లెడ పెట్టేసుకొని అందులో 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు. 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి. కోకో పౌడర్ దానికి తగ్గ క్వాంటిటీలోనే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కేక్. తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. జల్లెడ తీసేసి మొత్తం అంతా ఆ పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఇలా జల్లించినప్పుడు ఈ బౌల్ కింద ఒక ప్లేట్ వేసుకుంటే మిగిలిన పౌడర్ అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో తర్వాత ఎప్పుడైనా చేసినప్పుడు కింద ప్లేట్ అనేది వేసుకోవాలి. సో తర్వాత బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి. అదే ఎట్లా అంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకున్నాక థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకోండి, దానికి తగినంత పాలు వేసుకోవాలి. నాకైతే ఒక 1/4 కప్ ఆఫ్ మిల్క్ అయితే పట్టింది ఎక్స్ట్రా. 1/4 కప్ 1/3 కప్ ఆఫ్ మిల్క్ అయితే పట్టింది ఎక్స్ట్రా. సో మొత్తం అంతా కొంచెం కొంచెం వేసుకొని బ్యాటర్ అనేది మనకి నచ్చిన కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకోవాలి. కేక్కి ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది అండ్ బ్రౌనీకి ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. సో అది చెక్ చేసుకోవాలన్నమాట. సో కేక్కి నాకు కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటున్నానో ఆ విధంగా ఎక్కడైతే మిక్స్ చేసుకుంటున్నా. ఈ రెసిపీస్ అన్నీ నేను నేర్చుకోవడానికి రీజన్ తక్ష్వి. సో తక్ష్వి కోసం ఇవన్నీ నేర్చుకొని ఇంట్లోనే ట్రై చేస్తున్నా. అండ్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సీ ద కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంది కేక్కి. ఈ విధంగా కలుపుకోండి. కేక్ అనేది చాలా ఫ్లఫీగా, టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ట్రస్ట్ మీ, కేక్ అనేది చాలా 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 బాగుంటుందండి. ఎందుకంటే ఒక్క రోజులోనే మా కేక్ అయిపోయి ఉండే, అంటే అంత బాగుందన్నమాట. చాలా చక్కగా తినేశారు. సో ఇంకా మనం బ్లెండ్ చేసుకుంటే కేక్ అనేది ఇంకా ఫ్లఫీగా రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. సో మనం ఆల్రెడీ మైక్రోవేవ్లో 10 minutes ప్రీ హీట్ చేసుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. మైక్రోవేవ్లో చేసుకుంటే 180 degreesలో 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. అలాగే 180 degreesలోనే కేక్కి ఎన్ని మినిట్స్ పడుతుందో అన్ని మినిట్స్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. కేక్ టిన్లో అయితే మొత్తం వేసేసేయాలి. ఇవి వేసేసిన తర్వాత ఒకసారి కేక్ టిన్ని మొత్తం ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే కేక్కి హోల్స్ రాకుండా ఉంటుంది అండ్ ఆల్సో మంచిగా ఉడుకుతుంది కూడా లోపల. సో గ్యాప్స్ అనేది ఫిల్ అవుతాయి అన్నమాట. కేక్కి ఉడికినప్పుడు పైకి హోల్స్ కింద వస్తాయి. సో అలా రాకుండా ఉండడానికి ఇట్లా కేక్ అనేది ట్యాప్ చేస్తూ ఉంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట బ్యాటర్ అంతా. సో ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను. నాకైతే చాక్లెట్ కేక్ అనేది కొంచెం సిరప్ ఇవన్నీ వేస్తేనే నాకు ఇష్టమవుతుంది. ఒకవేళ అలా వద్దు అని అనుకునే వాళ్ళు ఈ విధంగా కేక్ బ్యాటర్ మీద చాకో చిప్స్ వేసేసుకున్నాం కదా, ఈ విధంగా ఓవెన్లో పెట్టేసుకోండి. ఇదే ప్లమ్ కేక్ అనమాట. ఈ సిరప్స్ ఇవేమొద్దే, ఇంకా చాక్లెట్ ఎక్స్ట్రా వద్దు అని అనుకునే వాళ్ళు ఈ విధంగా బేక్ చేసేసుకొని ప్లమ్ కేక్ ఎట్లా ఉంటుంది అట్లా మనం సెట్ చేసేసుకొని తినేసేయడం అనమాట. సో ఇప్పుడు కేక్ మొత్తాన్ని ఓవెన్లో పెట్టేసాము. నేనైతే 180 degreesలో 30 minutes అయితే బేక్ చేశాను అనమాట. ఒకసారి 25 minutes దగ్గర పాజ్ చేసుకొని 25 minutes దగ్గర టూత్పిక్ తీసుకొని అది బేక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఉడకలేదు అన్నప్పుడు ఇంకో 5 minutes ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో నేనైతే మొత్తం 30 minutes పెట్టుకున్నా అట్లా. సో 30 to 35 minutesలో నాకు కేక్ అయితే బేక్ అయిపోయింది, చక్కగా బేక్ అయింది. అండ్ టెక్స్చర్ అది కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఫినిషింగ్ అనేది మీకే తెలుస్తుంది ఎట్లా ఉంది ఏంటనేది. సో కేక్ బేక్ అయ్యేలోపు మనం చాక్లెట్ గనాచ్ అంటే చాక్లెట్ సిరప్ అనమాట కేక్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాన్ని ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అనమాట. సో చాక్లెట్ సిరప్ లేకపోతే నాకు చాక్లెట్ కేక్ తిన్నట్టు అనిపించదు. ఇలా చేయండి, మీకు బేకరీ స్టైల్లోనే ఉంటుందన్నమాట. కేక్ బేకరీలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది. సో నేనైతే డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నా. డార్క్ కాంపౌండ్ చాక్లెట్ మీరు ఏ కంపెనీదైనా తీసుకోవచ్చు. నేనైతే మోడ్ షుగర్ ఫ్రీ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను. మీరు అమూల్ కావని ఇంకా ఏమైనా ఉంటాయి కదా, అమూల్ అనేది నాకు
అమూల్ అనేది నాకు చాలా ఇష్టం బేసిక్లీ, సో అది ఎక్కువ యూజ్ చేస్తా. బట్ నేను ఈ మధ్య చాక్లెట్స్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి మోడ్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నా అండ్ అందులో కొంచెం బటర్ ఉంటే వేసుకున్నా. ఆప్షనల్ ఏంటి, ఇప్పుడు నేను చూపించాను కదా అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది టోటల్లీ ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది పూర్తిగా ఆప్షనల్ అనమాట. అది ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, అది లేకపోయినా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఒక డార్క్ కాంపౌండ్ చాక్లెట్ మీరు షుగర్ ఫ్రీ తీసుకోండి, చేదుగానే ఉంటుంది బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ట్రై చేయండి మీరైతే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, తక్షి అస్సలు కుదురంగా ఉండట్లేదు. సో పిల్లలు బక్కగా ఉన్నారు, తల్లిదండ్రులు ఏం పట్టించుకోవట్లేదా, మీరే తినడం సరిపోతుందా, పిల్లలకి ఏం పెట్టట్లేదా అన్న మాటలు తగ్గించుకోండి. కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది పిల్లలు తినరు. సో గైస్, చాక్లెట్ గనాచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఐ మీన్ చాక్లెట్ సిరప్ అనుకోవచ్చు. చాక్లెట్ సిరప్ మీరు బయట ఉంటాయి చాలా, హర్షీస్ చాక్లెట్ సిరప్, ఇంకా సో మెనీ బ్రాండ్స్ ఉంటాయి. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అంతకన్నా మంచి హెల్దీ సిరప్ అనేది ఉండదు. నిజంగా ట్రస్ట్ మీ, ఈ సిరప్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో షుగర్ ఫ్రీ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కాబట్టి షుగర్ అనేది ఉండదన్నమాట. సో బయట చాక్లెట్ సిరప్స్ ఇవన్నీ ఇట్లా వాటిల్లోని షుగర్ అది ఉంటుంది. సో పిల్లలకి అంత మంచిది కాదు. మెయిన్ ఈ రెసిపీ కిడ్స్ టాడ్లర్స్ కోసం, వాళ్ళ కోసం, అండ్ అలాగే ముసలిళ్ళు ఎవరైతే ఉంటారో షుగర్ తో ఉండి, సో వాళ్ళ కోసం ఆల్సో. సో మా అత్తయ్య గారు కూడా ఈ కేక్ తినొచ్చు, మా అత్తయ్యకి షుగర్ అనమాట. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈజీగా తినొచ్చు, టేస్టీగా. ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని I'll show you how it comes. ఎనీ బ్రాండ్ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకోవచ్చు. నేనైతే ఇంతకు ముందు అమూల్ తీసుకునేదాన్ని, బట్ ఈ మధ్య ఇంట్లో చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేసా. బికాస్ ఆల్ తక్ష్వి కోసం అనమాట, మొత్తం తక్ష్వి కోసమే, ఇంకేమీ కాదు. మేమేదో తిని కూర్చుందామని కాదు, తన కోసమే అంతానా. హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో చెప్తా. సో చాక్లెట్ సిరప్ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయి ఉంది అండ్ కేక్ కూడా అయిపోవచ్చింది. సో ఈ సిరప్ అనేది కేక్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మొత్తం గార్నిష్ చేసేసి బ్యూటిఫుల్గా దాన్ని రెడీ చేసేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం తినేదే. యాక్చువల్లీ కేక్ టీన్స్ నా దగ్గర పెద్ద సైజ్ కేక్ టీన్స్ లేవు, కొంచెం చిన్నదంటే మీడియం సైజ్ ఉంది. ఒక్కొక్క మొక్క కట్ చేసుకొని తింటుంటే వెంటనే అయిపోతుంది, ఒక్క రోజు కూడా ఉండట్లేదు. కానీ ఇంకా చేయడం మనకి వచ్చేసింది కాబట్టి ఇంకా గొడవ లేని పని అనమాట, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా బయట వాటి మీద ఆశపడకుండా నోరు ఊరినప్పుడల్లా ఇంట్లో హెల్తీగా చేసుకుంటేనే బెస్ట్ కదా. ఓకే, సిరప్ ఈజ్ రెడీ. ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే మా దగ్గర డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్, బటర్స్ ఇవి ఏమీ లేవు అని అనుకుంటే బెస్ట్ ఏంటంటే, ఓకే సిరప్ అనేది రెడీ అయిపోయింది, కొంచెం చల్లారాలన్నమాట. అది ఈలోపు ఒక టిప్, చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకుని అంటే ఒక చిన్న కప్ అంటే 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ అలాగే ఒక 1/3 కప్ ఆఫ్ జాగరీ పౌడర్, కొంచెం దానికి తగినంత మిల్క్ వేసేసి కొంచెం ఆయిల్, లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేసుకొని సిరప్ కింద మీరు రెడీ చేసేసుకోవచ్చు. జాగరీ కొంచెం వేసుకోండి, కొంచెం టేస్ట్ కోసం అనమాట. షుగర్ అనేది అసలు ఇందులోనే అవాయిడ్ చేయకండి, హెల్దీగా చేసుకున్నప్పుడు హెల్దీగానే ఉంటేనే బెస్ట్. సో ఈ సిరప్ మొత్తం ఇప్పుడు కూల్ అయిపోయిన తర్వాత కేక్ మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో చాక్లెట్ సిరప్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు థిక్ అన్నాను అంటే కేక్ మీద, ఎందుకంటే కేక్ మనం తీసుకున్న తర్వాత కేక్ 2 లేయర్స్ కింద కట్ చేసుకుంటాము. సో కట్ చేసుకున్నప్పుడు ఆ 2 లేయర్స్ మీద కూడా ఈ కేక్ అనేది చాక్లెట్ సిరప్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు బేకరీ స్టైల్లో పేస్ట్రీ ఎట్లా ఉంటుందో అలాగే జ్యూసీ చాక్లెట్ అక్కడక్కడ తగులుతూ తీయగా చాలా టేస్టీ ఉంటుందండి. సో కేక్ అయితే బేక్ అయిపోయింది గాయస్, కేక్ అయితే
ఇలా నైఫ్ పెట్టి మొత్తం తీసేసుకుంటే కొంచెం ప్లేట్లోకి ఈజీగా వస్తుందన్నమాట కేక్. ఈ విధంగానే చేయండి, మీకు చూస్తే అర్థమైపోతుంది, నాకు తెలిసి చెప్పక్కర్లేదు అనుకుంటా. సో ఇప్పుడు దాని మీద ఉన్న బేకింగ్ పేపర్ ఏదైతే ఉందో అది తీసేస్తే చూడండి, నిజంగా ఎంత జ్యూసీగా ఉందంటే నిజంగా చాలా టేస్టీ ఉందండి, చాలా బాగుంది. ఆ టెక్స్చర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట, చాలా మంచిగా వచ్చింది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏంటంటే చాకో చిప్స్ అవన్నీ, అంటే నేను ప్లమ్ కేక్లా చేసుకోవాలి అని ఒక ఎగ్జాంపుల్గా చాకో చిప్స్ అన్నీ వేసా ముందు, బట్ మాకైతే అదంతా ఏం అవసరం లేదు. సో లేయర్స్ కింద కట్ చేసుకున్నా. ఈ లేయర్స్ ఏంటంటే నైఫ్తో కట్ చేసుకోవచ్చు, ఆర్ లేదంటే థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్తో అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాని మీద ఆ లేయర్స్ మీద ఇంకా జ్యూసీగా ఉండడానికి పటిక ఉంటుంది కదా, నేనైతే పటిక యూస్ చేసా, మీరు షుగర్ సిరప్ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే పటిక అది కొంచెం కరిగించేసా, వాటర్ ఆ కేక్ మీద వేసా, ఎందుకంటే ఈ చాక్లెట్ సరిపోతుంది, మనకి ఏంటంటే జ్యూసీ కింద ఉంటుంది అనమాట. మనం కేక్ తింటున్నప్పుడు పేస్ట్రీ ఎట్లా అయితే ఉంటుందో బేకరీ స్టైల్లో అట్లానే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం థిక్ చాక్లెట్ గనాష్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి కేక్ ఏ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఏంటి అనేది. మొత్తం చాక్లెట్ సిరప్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దాని మీద చాకో చిప్స్తోని గార్నిష్ చేశాను. సో ఇప్పుడు ఈ కేక్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచాలి. అండ్ దెన్ 1 అవర్ తర్వాత చూస్తే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మీకు. సో ఇప్పుడు మీరు ఆ కేక్ని కట్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. తక్షవి అయితే చాలా తిన్నది, కాకపోతే ఎంత బెల్లమైనా ఎంత ఇంట్లోదైనా కూడా సో ఆ బెల్లం కొంచెం ఎక్కువగా తీపి ఉంటే తనకి దగ్గొస్తుందేమో అని చెప్పి అప్పుడప్పుడు ఇచ్చేదాన్ని అనమాట కేక్. ఎప్పుడు ఇంట్లో చేసినా కూడా అప్పుడప్పుడు మాత్రం ఇస్తాను. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే తన చూస్తే కావాలి కావాలని ఏడుస్తుంది కంపల్సరీ. సో అట్లా అనమాట. నాకైతే కేక్ చాలా నచ్చింది గాయస్. చూద్దాం ఇప్పుడు. రెస్టారెంట్స్లో మీరు పేస్ట్రీస్ ఎలా ఆర్డర్ పెట్టుకుంటారో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, జ్యూసీగా ఫ్లఫీగా అండ్ జ్యూసీ టెక్స్చర్తో చాలా బాగుంది. గాయ్స్ జస్ట్ ట్రై చేయండి, ఎంత బాగుందంటే నిజంగా బయట బేకరీస్లో ఎలా చేస్తారో అలానే ఉంది. ఇంకా వాళ్ళు ఏవో కెమికల్స్ కలుపుతారు కాబట్టి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది, బట్ హోమ్ మేడ్ టేస్ట్ అనేది బెస్ట్ నాకు తెలిసి. నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం మా ఇంట్లో వాళ్ళకి పెట్టేద్దాం. తక్షుగా ఉంది మెలకుగా, తనకు కూడా పెడదాము. కంప్లీట్. నిజంగా చాలా టేస్టీ ఉంది, చాలా. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఇద్దాము, చూద్దాం అట్లా రియాక్ట్ అవుతారని. ఇప్పుడు వాళ్ళకైతే పీసెస్ కింద కట్ చేసి మా అమ్మకి, అత్తయ్యకి, అక్కకి
అండ్ తక్ష్వికి వీళ్ళందరికీ ఇస్తున్నాను. వాళ్ళందరికీ అయితే చాలా నచ్చిందండి. నేను రియాక్షన్స్ అనేది తీయడం మర్చిపోయినా యాక్చువల్లీ, ఎందుకంటే నేను కూడా కేక్ ఇంకో పీస్ తినేసాను అనమాట. సో నాకైతే చాలా నచ్చిందండి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అండ్ ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళు తినాలి అని అనుకుంటున్నారా, జస్ట్ ట్రై చేయండి గాయస్. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినచ్చండి, అస్సలు డౌట్ లేదు. బికాస్ షుగర్ ఫ్రీ అండ్ ఆల్సో వెరీ హెల్దీ కేక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది